కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపట్టడం, వాటిని పూర్తి చేయటం కూడా జరుగుతుంది. పట్టుదలతో, కృషితో మీరు పడేటటువంటి తపన అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. విజయాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. మీకున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని రకాల ప్రయోగకరమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి చక్కని ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. అలాగే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వారం మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. భూములు, గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలులు, వాటికి సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధితో కూడినటువంటి వార్తలు మీకు చాలా చాలా సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. గొప్పవారితో స్నేహ పరిచయాలు ఈ వారం మీకు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకునే సూచనలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. అనుకూలమైనటువంటి లాభాలు కూడా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో ఈ వారం కొంత సానుకూలమైనటువంటి మార్పులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు చక్కగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు, దూరదేశ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఈ వారం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వారం మధ్యలో కాస్త వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కూడా కొన్ని చికాకు పెడుతూ ఉంటాయి. అయితే వారం చివరకు వచ్చేటప్పటికీ ఆ సమస్యలు, ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా దూరమవుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, ధ్యానం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. విష్ణుమూర్తి స్వామి వారికి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రమును కానీ పారాయణం చేయటం వలన అనేకమైనటువంటి శుభాలు కూడా మీకు కలిసి వస్తాయి.